హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వాక్యము. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దీనదశలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని బంధువులు కానీ, స్నేహితులు కానీ, సొంతవారు కానీ, రక్త సంబంధులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ దగ్గరికి రానియరు. దగ్గరికి వస్తే ఏ అవసరత కొరకు అడుగుతాడో అని దూరం పెట్టేస్తారు. దేనికి దీనదశలో ఉన్న వాళ్ళను కలుపుకోరు. దీనదశలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వారిని చేరదీయరు. ఎవరి దగ్గరికైనా కూడా వాళ్ళు వస్తే కూడా వాళ్ళను చాలా చిన్న చూపు చూస్తూ వాళ్ళని అవమానిస్తారు. మనుషుల స్వభావం అలాంటిది. మనుషులందరూ కూడా దీనదశలో ఉన్నప్పుడు సహాయము చేసేటువంటి బుద్ధులతో ఉండరు. దూరం పెట్టి అవమానించి ఇంకా రకరకాలుగా మాటలతో గాయపరుస్తూ వారిని ఎంతగానో కృంగదీసే వ్యక్తులుగా ఉంటారు. దేవుడు అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. హల్లెలూయా. మనుషులు ఇటువంటి వాళ్ళు వద్దు, ఇటువంటి వాళ్ళు మాకు తగరు అని త్రోసేస్తే, తీసిపారేస్తే నీ దేవుడు నీ ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య, ఘనమైన యేసయ్య, కనికరము కలిగిన యేసయ్య, ఆయన దీనదశలో ఉన్నప్పుడే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. దీనదశలో ఉన్నప్పుడు మనుషులు తోసేస్తారు, కానీ అదే దీనదశలో నువ్వు అవసరత కలిగి ఏడుస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నప్పుడు ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువు నీ దగ్గరికి వస్తాడు. ప్రభువు తన చేయి అందిస్తాడు. ఎంత మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు జ్ఞాపకం చేసుకోరు నిన్న ఆ సమయంలో. మనుషులు నీకు చేయి అందియరు ఆ సమయంలో. మనుష్యులు నీకు దగ్గర అవ్వరు ఆ సమయంలో. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ దీనదశలో ఆయన చేయి అందిస్తాడు. నీ యొక్క దీనదశలో ఆయన దగ్గరికి వస్తాడు. నీ దీనదశలో ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన నీ దీనదశలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. ఎంత మంచి యేసయ్య. ప్రియ దేవుని సంగమా, మనుషులు ఎప్పటికైనా దీనదశలో దూరం పెడతారు. అదే ఉన్నత స్థితిలోకి వస్తే, అదే దీనదశలో నుండి ఉన్నత స్థితిలోకి నువ్వు వస్తే అప్పుడు ఎక్కడ లేని ఆప్యాయతలు, ఎక్కడ లేని అనురాగాలు, ఎక్కడ లేని బంధుత్వాలు వచ్చి పడతాయి. స్నేహితులు వచ్చి పడతారు. ఆ యొక్క డబ్బును చూసి, ఆ యొక్క ఆస్తులను చూసి అప్పుడు నీకు దగ్గర అవుతారేమో, కానీ ఆ అవసరత తీర్చే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు నీకు దగ్గర అవుతారు. కానీ నీ అవసరతను తీర్చగలిగే వాళ్ళు ఎవరు కూడా దీనదశలో దగ్గర రారు. యేసయ్య అయితే అలాగా ఉండడు. దీనదశలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. అవసరతలో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాడు. దీనంగా తగ్గింపుతో ఉన్న వాళ్ళను ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున చాలామంది స్వభావాలు దీనదశలో నువ్వు ఉన్నప్పుడు బయటపడతాయి. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు. మనుషులు సాయం చేస్తారని వాళ్ళు వెళ్ళిపోవద్దు. దేవుని దూరం చేసుకోవద్దు. మనుషులు ఎప్పుడైనా ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకుంటారు, ఉన్నప్పుడే నీ దగ్గరకు వస్తారు. కానీ దేవుడు అలా కాదు. నీకు లేనప్పుడు ఆయన నీకు దగ్గర వస్తాడు.
నీకు లేనప్పుడు ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు, అన్ని విధాలుగా నిన్ను ఆదరిస్తాడు. మంచి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవునికి దూరంగా ఉండొద్దు. ఆ దేవుణ్ణి స్తుతించకుండా నీ నోటిని ఉంచుకోవద్దు. ఆయనను స్తుతించు, ఆరాధించు, కొనియాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు నీ దీనస్థితిని చూసే. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి ఎంత ఆస్తి ఉన్నా కూడా దీనంగా ఉంటారు. ఎంత దీనంగా ఉంటారంటే వాళ్ళు అసలు వాళ్ళ యొక్క చూపులో కానీ, వాళ్ళ ముఖ భావాలు, ముఖ కవలికలలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళకున్న ఆస్తిపాస్తులను చూపించరు, దీనంగా ఉంటారు. అది దేవుని మనస్సు. వాళ్ళకున్నప్పుడు కూడా, వాళ్ళ ఆస్తులున్నా అంతస్తులున్నా దీనత్వం కలిగి ఉండటము కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏమీ లేకపోయినా కూడా హెచ్చులుగా ఉంటారు, దీనంగా ఉండరు, ఇలాగుంటారు. అయితే ప్రభువు జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు చేసుకుంటాడంటే, దీనస్థితిలో దీనత్వంలో ఉంటే. నీకు డబ్బు ఉండని, ఆస్తులుండని, ఐశ్వర్యం ఉండని, నువ్వు దీనమైన మనస్సు కలిగి ఉన్నావా, తగ్గింపు మనసు కలిగి ఉన్నావా, నిన్ను అన్ని విషయాల్లో ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ నీ దగ్గర ఏం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు ఏం లేదు, కానీ నీ యొక్క స్వభావము గర్వంతో ఉంది అంటే నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఈ విషయాలను గమనించుకో. నీ స్థితి ఎలా ఉన్నా, నీ యొక్క స్థితిగతులు, నీ యొక్క ఆస్తిపాస్తులు ఏమున్నా కూడా నీ మనస్సులో దీనత్వమును సంపాదించుకో. దీనత్వం కలిగి బతుకు. గర్వాన్ని దరిదాపులోకి రాకుండా నిన్ను నీవు కాపాడుకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుడు నీకు దగ్గర అవ్వాలంటే, దేవుడు చేయి అందించాలి అంటే, దేవుడు నిన్ను హత్తుకోవాలి అంటే, ఆయన చూసే స్వభావము నీలో ఏంటి అంటే దీనత్వం. కాబట్టి ఆ దీనత్వాన్ని సంపాదించుకోండి, దీనత్వమును కలిగి బతకండి. దేవుడికి సమీపమవ్వండి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. దేవుడు మళ్ళీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు అయ్యా. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి అయ్యా. స్వభావంలో గర్వము లేకుండా, హెచ్చులు లేకుండా అయ్యా తీసేయండి. గర్వము, అహంకారం తీసేయండి, అతిశయం తీసేయండి ప్రభువా. దీన మనస్సు కలిగి, దీనత్వం కలిగి నీ సన్నిధిలో వర్ధిల్లే కృప దయచేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.